సో మన కమ్యూనిటీ మనం నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి అంటే ఎంత కాదన్నా ఆ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ టైం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు కమ్యూనిటీకి వచ్చే బెనిఫిట్స్ ఈ వాక్ నౌ పాయింట్. సో అలాంటి రిలేషన్ అంతే గ్రో అవుతుంది. తను వాళ్ళకి యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ నా ఫ్యాక్ట్ చెప్తున్నా. డ్యూ టు సమ్ రీజన్స్ ఐ వాజ్ నాట్ ఇన్ ద వాళ్ళకి. కానీ తను నాకు ఒకసారి చెప్పినప్పుడు డెఫినెట్లీ నేను ఎస్ అని చెప్పాను. ఐ హోల్డ్ సమ్వేర్ అరౌండ్ 8 million టోకెన్స్ అండ్ ఇది అయిపోయిన తర్వాత ఐ ఇన్వెస్ట్ 5 more million. వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు సార్. నాకైతే ఒక మార్చ్ 2025 వరకు అయితే దాన్ని టచ్ చేయను 80% అని ఒక మైండ్ సెట్ చేస్తాను. సో మన కమ్యూనిటీ ఇప్పుడు మహా అయితే 200 to 300 మెంబర్స్ అంతేనా? జస్ట్ ఇమాజిన్ ఒక 3000 మెంబర్స్ అయితే 4 times పెరగాలి. ఇది ఆల్రెడీ కొన్ని వేల రెట్లు పెరిగిన ప్రాజెక్ట్ 4 to 5 times పెరిగింది అనమాట. సో అంటే 4 times పెరగాలి. మరి వాల్కనో ప్రాజెక్ట్ ఇథీరియం బ్యాకప్ అయినప్పుడు ఇథీరియం 4 times పెరిగినా మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్వరు కొనలేదు వాల్కనో. ఇథీరియం పెరిగింది కానీ మన కాయిన్ వాల్యూ కూడా పెరిగింది. అదొకటి ప్లస్ పాయింట్. వాల్కనో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. మనం ఇక్కడ నుంచి 500K మార్కెట్ క్యాప్ అనుకున్నాం అప్రాక్సిమేట్ గా. 10 million మార్కెట్ క్యాప్ అయితే ఎంత పెరిగినట్లు రేటు అంటే ఎంత అయినట్లు ఎన్ని రేట్లు పెరిగినట్లు అప్రాక్సిమేట్ గా 100 million మార్కెట్ క్యాప్ అయితే 200. ప్రపంచంలో నేను మనకున్న సప్లైకి మనకున్న కాన్సెప్ట్ కి ఎందుకు మనకున్న కాన్సెప్ట్ కి తక్కువ అంటే మనం ఏం చేస్తున్నాం మూవ్ టు ఎన్ అని పెట్టాం కొత్తగా. వాకింగ్ రివర్స్ అనేది స్టార్టింగ్ లో లేదు. వాల్కనో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు లేదు. తర్వాత ఏం చేసామంటే దీన్ని ఇంకా బాగా కమ్యూనిటీలో తీసుకెళ్లాలని అప్పుడు వచ్చిన కాన్సెప్ట్ వాకింగ్ రివర్స్ అనేది. మరి వాకింగ్ రివర్స్ మనం ఏం చేసాం 1 million ఉంచుకుంటేనే మీకు వాకింగ్ రివర్స్ అని పెట్టామన్నమాట. సప్లై ఎక్కడ లాక్ అవుతుంది? మన దగ్గరే లాక్ అవుతుంది సప్లై. అంటే 1 million ఉంచుకోవాలి వాడు. మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ మహా అయితే 40 మెంబర్స్ ఉన్నాం. ఈ 40 మెంబర్స్ 40 million అయితే అమ్మరుగా అమ్మరు. అంటే ఎందుకు అమ్మరు? వాళ్ళు వాకింగ్ రివర్స్ మంత్లీ రావాలి. అదే కమ్యూనిటీ ఇంకొక 600 మెంబర్స్ పెరిగారు అనుకో వాళ్ళకి 1 million కావాలనుకోండి. ఇంకా సప్లై ఎక్కడి మార్కెట్ లో ఇప్పుడు బిట్ కాయిన్ ఇంత రేటు పెరగడానికి కారణం ఏంటి? సప్లై అనేది ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి కొనుక్కుంటూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కి వీళ్ళకి ఉంచుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఉంచుకున్నారంటే ఫ్యూచర్ లో బిట్ కాయిన్ కి ఉన్న వాల్యూ వేరే వాటికి ఉండదని ఉంచుకున్నారు అనమాట. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏమి ఇచ్చేవాళ్ళు? ఆస్తి రూపంలో పొలాలు ఇచ్చేవాళ్ళు, షాపులు ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇల్లులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, బిట్ కాయిన్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మన బిట్ కాయిన్ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది ఇథీరియం. అండ్ మన టెక్నాలజీ ఏంటంటే స్మార్ట్ డిఫై టెక్నాలజీ. స్మార్ట్ డిఫై టెక్నాలజీ అంటే టెక్నాలజీ పరంగా నేను అడ్వాన్స్డ్ టెక్నాలజీ చెప్పచ్చు. షిబాయిను అని చెప్పారు ఇందాక సారు. షిబాయిను కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే షిబాయినుకి
మీరు ఓల్డ్ చేసుకుంటే ఇలా రిఫ్లెక్షన్స్ కానీ ఇలా ఆటోమేటిక్గా మీ వాలెట్లో రావు. కావాలంటే మీ ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ మీ వాలెట్ చెక్ చేసుకోండి, మీ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది. పెరుగుతుందా లేదా? ఎందుకంటే ఇది ఆటోమేటిక్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు షిమాయిను మార్కెట్లో బాగా నెగిటివ్ న్యూస్ వచ్చి అమ్మేవాళ్ళు అంటే కొనేవాళ్ళు లేడు అనుకున్నాం, ఎవరు కొనట్లేదు, అంటే ట్రేడింగ్ లేదు. అప్పుడు షిబాయిను వాడు వాలెట్లో ఉంచుకోవడం తప్ప ఏం చేయలేదు. కానీ వాళ్ళకున్న కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ కొంత పర్సంటేజ్ ఇథీరియంలో కన్వర్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. వాళ్ళకున్న కనుక మనం కొనేవాళ్ళు లేకపోయినా బర్నింగ్ అని ఒకటి ఉంటుంది మనకి ఆప్షన్. బర్నింగ్ చేస్తే ఆ యొక్క వాల్యూ అసెట్ బ్యాక్ అనేది ఇథీరియంలో వచ్చింది అనమాట. సో మనకి వాల్కున్ అనేవాడు ఫ్యూచర్ లో కొనపోయినా ప్రతి ట్రాన్సాక్షన్ కి అసెట్ ప్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటది అనమాట. ఈ అసెట్ ప్యాకింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, ఇథీరియం మీకు వచ్చేసింది వాలెట్. ఇథీరియం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని వెబ్సైట్ లో ట్రేడింగ్ లో ఉంది. సో దానివల్ల మీకు అడ్వాంటేజ్ అనేది టెక్నాలజీ పరంగా నేను ఏమంటాను, కమ్యూనిటీ పరంగా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, టెక్నాలజీ పరంగా హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకుంటున్నాం. సో అందుకనే నేను వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పగలుగుతున్నాను. సో మీరు అందరూ అగ్రీ అవుతారా, లేకపోతే ఇంకా డౌట్స్ ఉన్నాయా? సో వెల్కమ్ మార్కెట్ లో రాకముందే దాదాపు ఒక 15,000 నుంచి 25,000 డాలర్లు రివార్డ్స్ అనేది కమ్యూనిటీకి పెంచారు అనమాట. ఇది మార్కెట్ లో రాకముందే, ఇప్పటి నుంచి కాదు. మనకు తెలిసి మహా అయితే ఒక 3 months అవుతుంది, నాకు ఇది తెలిసి కాన్సెప్ట్ 9 months అవుతుంది. అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకొని తెలుగు కమ్యూనిటీకి నేను ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం బిట్ కాయిన్ కొన్నా, ఇథీరియం కొన్నా, ఏ కాయిన్ కొన్నా వెస్ట్రన్ వాళ్ళే బాగుపడతారు. మన కంట్రీ వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట, అసలు లేవు యాక్చువల్ ప్రాజెక్ట్స్. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ పెరిగిన ప్రాజెక్టులు చదివితే ఏముంటది, పెరిగిన ప్రాజెక్ట్ లో పెడితే మహా అయితే కొంచెం 20% 30% వచ్చింది, లేదంటే 30% 40% డౌన్ అయింది. కానీ ఒక చిన్న ప్రాజెక్టు మనమే ఆల్రెడీ ఇంతమంది మనని బ్లెస్ చేస్తున్నారు, మనం ఎందుకు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకూడదు అనే సంకల్పం నుంచి వాళ్ళని టచ్ చేయడం జరిగింది. మరి టచ్ చేసేటప్పుడు కూడా టెక్నాలజీ పరంగా ఆర్టింగ్ చేసింది పెద్ద సెక్యూరిటీ కంపెనీ టెక్ షీల్డ్ అని. వాళ్ళ సెక్యూరిటీ చేయాలంటే వాళ్ళ ఆర్టింగ్ చేయాలంటే దాదాపు $50,000 అనమాట. సో ఇవన్నీ చేసి చిన్న ప్రాజెక్టు 6 months నుంచి కమ్యూనిటీకి రివార్డ్స్ ఇవన్నీ ప్రామిస్ చేస్తున్నప్పుడు నేనేమన్నానంటే మేము ఇండియాలో కమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తాం, తెలుగులో మనం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. హైయెస్ట్ అంటే కంట్రోలింగ్ మొత్తం ఏమైందంటే బ్యాకప్ లో రియల్ సార్, అది మీరు బినాస్లో చూడండి 10 zeros ఉంది సార్. ఇట్లాంటి ప్రాజెక్ట్ మన ఇండియాలో ఎవరైనా స్టార్ట్ చేస్తారంటే రాజేష్ సార్ నాకు పరిచయం అయ్యారు సార్. దాని ముందుగానే స్టెప్ తీసుకున్నారు, ఇక్కడ దాకా వచ్చారు. సో ఆ బెనిఫిట్స్ అనేది మనం దుబాయ్ మీటింగ్ లో ఆ వైబ్రేషన్ చూపిద్దాం గ్యారంటీగా. దుబాయ్ మీటింగ్ తర్వాత అప్పటితో అయిపోదు, ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాం మీ అందరి కోసం. సో ప్రస్తుతానికి దుబాయ్ టార్గెట్ చేద్దాం, ఓకేనా?